స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఇది వాస్తవంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని 52 రోజుల పాటు సెంట్రల్ జైల్లో ఉంచింది. అయితే ఇప్పుడు ఆ కేసు క్లోజ్ అయిపోబోతోందా, దీనికి సంబంధించి సిఐడి ఒక క్లోజర్ రిపోర్ట్ రెడీ చేసిందా? వాస్తవానికి ఇప్పుడు ఏసీబీ కోర్టులో దీనికి సంబంధించి వాదనలు గనక పూర్తయితే రేపు చాలా కేసుల మీద, అంటే ప్రజాప్రతినిధులకు సంబంధించి వాళ్ళ మీద ఉండే అవినీతి కేసులు ఏవైతే ఉంటాయో వాటికి ఈ తీర్పు ఒక బెంచ్ మార్క్ అయ్యే అవకాశం ఉందా? అయితే ఇందులో కుట్ర ఉందని వాదిస్తోంది వైఎస్ఆర్సీపీ. అప్పట్లో ఉన్న ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ ఎవరైతే ఉన్నారో అజయ్ రెడ్డి, ఆయన్ని పక్కన పెట్టి ఇప్పుడు అప్పట్లో ఎండీగా ఉన్న బంగారాజు ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా పావులు కదుపుతున్నారు, ఆయన వెర్షన్ తీసుకుంటున్నారు, కంప్లీట్గా ఈ కేసుని క్లోజ్ చేసే ఆలోచన చేస్తున్నారు అనేది ప్రధాన వాదన. దీనికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి నిజంగా ఇప్పుడు? అంటే ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటుందట సిఐడి. ఇది మరి కుట్ర కుతంత్రమా, లేదంటే చంద్రబాబు నాయుడు గారి పేరు తప్పించడానికి మొత్తం కేసే క్లోజ్ కాబోతుందా? జగన్ అధికారంలోకి వచ్చాడు అనుకోండి, పొరపాటున వీళ్ళు రాకూడదు అనుకుంటున్నారు, గట్టిగానే పట్టుబడుతున్నారు. ఒకవేళ పొరపాటున అధికారంలోకి వస్తే ఇవాళ మిస్టేక్ ఫ్యాక్ట్ అని చెప్పినటువంటి అధికారులు రేపు పొద్దున వాళ్ళ మిస్టేక్తో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అటా ఇటా అన్నటువంటి రూట్లోకి వెళ్ళిపోయాం. అది న్యాయస్థానానికి వదిలేయాల్సింది వీళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళ చేతిలో ఏం లేదు పాపం, వాళ్ళు ప్రభుత్వం చెప్పినట్టు చేయాల్సిందే. ఆనాడు ప్రభుత్వం చెప్పినట్టు చేసినప్పుడు ఈనాడు ప్రభుత్వం చెప్పినట్టు చేయాల్సిందే కదా. బట్ ఇది లీగల్గా అయితే కనుక చాలా డేంజరస్ ఇష్యూ వీళ్ళు చేస్తున్నది. మిగతా కేసుల్లో ఏంటంటే జైల్లో ఆయన ఉన్నప్పుడు ఆయనకి పీటీ వారెంట్లు ఇచ్చి కేసులు నమోదు చేశారు, ఆ విచారణ చేయించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఫెయిల్యూర్ ఏంటంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయలేకపోయాడు. ఇప్పుడు వీళ్ళు వివేకానంద రెడ్డి కేసులో చేసిన తరహాలో చేయలేకపోయాడు అతను. దాంతో అది ఆగిపోయినాయి. నిజంగా అయితే అది కూడా అసలు అప్పుడు చేయించాల్సింది, ఇప్పుడు మొదట్లో చేయాల్సింది. చివరిలో పెట్టుకునేటప్పటికి అదే కాస్త జగన్కి నెత్తిన పడింది. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటి, వెరీ సింపుల్ లాజిక్. సీమెన్స్ అనేటటువంటి సంస్థ విదేశీ సంస్థ, వాళ్ళు ఓ 1000 కోట్ల రూపాయల దాకా డబ్బులు ఇస్తారు, మనం 250 కోట్లు ఖర్చు పెడితే చాలా మందికి శిక్షణ ఇవ్వాలి అన్నటువంటిది ఒక విధానం కదా అది. కానీ ఆ సీమెన్స్ అనే సంస్థ నాకు సంబంధం లేదని చెప్పేసింది. వాళ్ళు 5 బేసులు ఇవ్వలేదు. ఆ సీమెన్స్లో పనిచేసి మానేసినటువంటి ఒక ఉద్యోగి హెడ్, అతను ఒక ఇండియా కంపెనీ ఒకటి పెట్టాడు. ఈ డబ్బులు ఆ కంపెనీ అకౌంట్లో వేయించారు. ఒరిజినల్ చెప్పింది ఏంటి, సీమెన్స్. క్యాబినెట్లో ఓకే చేసింది సీమెన్స్, ప్లస్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మనం ఇస్తామంది. తెర చూస్తే ఆ సంస్థ ఎగిరిపోయింది, ఆ సంస్థకి సంబంధం లేదు. సీమెన్స్ ఇండియా అని పెట్టి తర్వాత డిజిటెక్ అని పెట్టేశారు. అట్లా ఎట్లా ఇస్తారు? అది అంతకు మించిన ఇంకా ఫాల్ట్ ఇంకేం లేదు కదా. అంటే అక్కినేని నాగార్జునకు అని చెప్పేసేసి సుశాంత్కి ఇచ్చినట్టుంది అక్కడ. అవును, ఇచ్చేయడమే కాదు 2000 మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేసామని కూడా చెప్పారు. అది 100 కోట్ల లోకేష్ గారు కూడా చెప్పారు. తర్వాత శిక్షణ నువ్వు ఎంతకమైనా ఇవ్వచ్చు, బట్ ఇస్తానన్న కంపెనీ ఇచ్చింగ్ కంపెనీ ఏంటి, అది కదా ముఖ్యం. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో చేర్చుకుంటానని చెప్పేసేసి చైతన్య నారాయణలో చేరిస్తే ఎట్లా ఉంటుంది? లేదా చైతన్య నారాయణ కాలేజీలో ఫీజులు తీసుకుని గవర్నమెంట్ స్కూల్లో చేరిస్తే చదివిస్తే ఒప్పుకుంటామా? ఇది అంతే కదా బేసిక్ కేసు. అది దాంట్లో సంతకం ఉందా లేదా అంటే కోర్టే ఒప్పుకుంది, సంతకం డిజిటల్ సంతకం ఇవన్నీ కూడా. మిగతా కేసుల్లో వచ్చేటప్పటికి జరిగిన ఫాల్ట్లు బాబు గారిని ఎత్తినైతే ఇది ఓపెన్ అనమాట. ఇక్కడ ఇప్పుడు దాన్ని కేసుని క్లోజ్ చేయాలి అంటే పొరపాటున అంచనా వేశారు, అది ముందే తెలిసి చేసేసారు అంటే సింపుల్ ఏం లేదు. అది సీమెన్స్ వాళ్ళది కాదని తెలుసు, అది డిజిటెక్ అనేటటువంటిది ఆ సీమెన్స్లోంచి వచ్చిన వాళ్ళదని తెలుసు, అందుకే కాకపోతే మన దేశానికి సంబంధించిన ప్రయోజనాలే కదా అన్నటువంటి ఉద్దేశంతో ఇచ్చారు, కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని కేసు క్లోజ్ చేయమని చెప్పడం. ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? అది తెలియాలి. ఎందుకంటే ఇందులో ఈడీ కొంత డబ్బుల్ని సీజ్ చేసింది, కొన్ని కంపెనీల మీద కేసులు పెట్టింది, అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సరే, అది చంద్రబాబు గారి దాకా రాలేదు, కరెక్టే. కానీ ఆ కుంభకోణం జరిగిందన్నది ఈడీ తేల్చింది. జిఎస్టీ డిపార్ట్మెంట్ పట్టుకుంది అసలు ఫస్ట్ అది. ఎందుకని వీళ్ళు దాన్ని ఏమంటారు, అత్తెలివితేటలకు పోయి ఆ కంపెనీలు 10 పైసలు ఖర్చు పెట్టకుండానే పనిచేసినట్టుగా చూసి డబ్బులు ఎదురు తీసుకున్నాయి.
ఉమ్, ఏది ఈ డబ్బులు మనకి ఇది ఇస్తారు కదా, మనం 100 రూపాయలు ఇప్పుడు జిఎస్టీ ఎట్లా ఉంటుంది, ప్రొడ్యూసర్కి 100 రూపాయలు మనం ట్యాక్స్ కడితే దాంట్లో హోల్సేలర్కి ఎదురిస్తుంది గవర్నమెంట్ జిఎస్టీ, అవును. ఆ తర్వాత రిటైలర్కి ఎదురిస్తుంది. అలాంటి వాళ్ళు వెనక్కి తీసుకున్నారు జిఎస్టీ డబ్బులు ఉమ్, 10 పైసలు పెట్టకుండా. దాని మీద దర్యాప్తు చేస్తున్నప్పుడు బయటపడ్డ వ్యవహారం ఇది ఓకే. జిఎస్టీ దీనివల్ల. అక్కడి నుంచి మిగిలిన అది ఈడీ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ దాకా వచ్చింది జగన్ టైంలో. ఇప్పుడు అది క్లోజ్ చేసేస్తాం మనం. రూల్ ప్రకారం అయితే కనుక వీళ్ళు మళ్ళీ వెళ్తారే సుప్రీంకోర్టు దాకా వెళ్తారు కాబట్టి లీగల్గా ఓ సిద్ధార్థ లోద్రాలు లేకపోతే కనుక సిద్ధార్థ అగర్వాళ్ళు అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ప్రధానమైన 10 మంది లాయర్లకి డబ్బులు ఇచ్చి వీళ్ళు పెట్టుకోగలుగుతారు. టీడీపీ అవును. వైసీపీకి అది ఫ్రమ్ ద బిగినింగ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే చేత కాలేదు, ఇప్పటికీ దానికి అది చేత కాదు. లీగల్ మేనేజ్మెంట్ విషయం, లీగల్ మేనేజ్మెంట్ అంటే జడ్జి గారు మేనేజ్ చేయడం కాదు, మంచి లాయర్ని పెట్టుకోవడం, లిటిగేషన్స్ మంచిగా వాదించగలిగిన లాయర్లను పెట్టుకోవడం. దానికి డబ్బులు పోయడం ఎందుకులే అనుకుంటున్నది వైసీపీ. కానీ అట్లాంటి పాయింట్స్ ద్వారానే జగన్ ఇరికిచ్చారు. జగన్ ఇన్నేళ్ల పాటు జగన్ ముందు జనం ముందు దొంగగా చూపెడుతున్నారన్న సంగతి జగన్కి ఎప్పటికీ అర్థం కావట్లేదు. వాళ్ళు 2 కాన్సెప్ట్ల ద్వారా జగన్ దొంగగా చూపెడతారు. ఒకటి మీడియా, ఆ మీడియాతో పాటు ఉండే మౌత్ పబ్లిసిటీ, డిజిటల్, ప్రింట్, ఎలక్ట్రానిక్, ఇది ఒక బ్యాచ్. రెండవది వచ్చేటప్పటికి జుడిషియరీ. జుడిషియరీ అంటే జడ్జిలతో మేనేజ్ చేస్తున్నారన్న కోణంలో వీళ్ళు తిట్టేసుకుంటారు, కాదు చేసేదాళ్ళు. ఒక సింపుల్ అండి, మీరు భోజనానికి వెళ్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే ఈయన భోజనం చేయకూడదండి, ఈయన ఆరోగ్యరీత్యా అని చెప్పి నేను కోర్టులో కేసేసాను అనుకోండి, కోర్టు ఫస్ట్ ఏం చేస్తుంది, ముందు డాక్టర్కి రిపోర్ట్ ఇవ్వమంటుంది, ముందు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి రిపోర్ట్ తీసుకురమ్మంటారు. ఇది టెక్నికల్ కాన్సెప్ట్. ఇలాంటి టెక్నికల్ కాన్సెప్ట్లతోనే జగన్ నిరికిచ్చింది. జగన్ మీద ఎవడో లెటర్ రాశాడు, ఆ లెటర్ని బేస్ చేసుకుని చూడాలి. లెటర్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ఏంది? ఇప్పుడు రోజు సుప్రీంకోర్టుకి హైకోర్టు కుప్పలు తెప్పలు వస్తాయి. ఏ లెటర్ బేసిస్ మీద ఎప్పుడు విచారించారు వాళ్ళు? విచారించమని సిబిఐకి ఆదేశించారు. జగన్ కేసులో జరిగిపోయింది. వీళ్ళ లాయర్లు అది గట్టిగా వాదించారనమాట. అదేమంటప్పుడు కోర్టు ఏముంది, ఏముందా ఏం లేకపోతే ఏం లేనట్టే కదా, ఊరికినే ఎంక్వైరీ చేస్తారు, ఊరికినే కాస్త అది డీటెయిల్స్, ఊరికినే ఎంక్వైరీ చేయడం ఏంది, అది ఆరోపణ. అది ఏదన్నా ఉంటే డైరెక్ట్ సిబిఐ ఈడీ చేయాలి, కానీ లెటర్ ఆధారంగా ఎట్ట చేస్తారు? చేశారు. పోనీ ఏం తేల్చారు అక్కడ? పెట్టుబడి పెట్టడం తప్పని, జగన్ సంస్థలో పెట్టుబడి పెట్టడం తప్పని. ఎందుకు తప్పు అంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి దగ్గర ప్రయోజనం పొందారని. భారతదేశంలో ఎక్కడన్నా ఉందా ఒక ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందినోడు ఆ ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళ తరపు వ్యాపారం చేయకూడదు? లేకపోతే ఏ ఎంపీ ఏ ఎమ్మెల్యే వ్యాపారం చేయకూడదే? ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలకే కాంట్రాక్ట్లు ఉన్నాయి కదా ఇదివరకు. ఇప్పుడు రాయపాటిది ఏంటి, కాంగ్రెస్ ఎంపీ కదా ఇంతకుముందు. మరి ఆయనకి గవర్నమెంట్ ఇస్తున్నది కాంట్రాక్ట్లు, ఏం చేస్తున్నాడు? మరి అది క్విట్ ప్రోకోనే అవుతుందిగా లెక్క ప్రకారం అయితే. కావురు సాంబశివరావుది ఏంది, బిజినెస్లు కదా. లగడపాటిది ఏంది, బిజినెస్లు కదా. అటు ఎంపీ, ఇటు పక్కన డబ్బులు వస్తుంది ప్రభుత్వం నుంచినే. అప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కూడా వాళ్ళ పార్టీనే కదా అధికారంలో ఉంది. మరి అవన్నీ క్విట్ ప్రోకో కాదా? ప్రభుత్వం వాళ్ళదే ఉంది, అలా ఇది పొందింది కూడా వాళ్ళే, వాళ్ళ హయాంలోనే అనుమతులు. లోన్స్ పొందింది వాళ్ళ హయాంలోనే, ఎగ్గొట్టింది వాళ్ళ హయాంలోనే చాలామంది. మరి అది క్విట్ ప్రోకో కాదా? అసలు క్విట్ ప్రోకో అది కదా. ఇక్కడేంటి, జగన్ వ్యాపారం పెట్టాడు, రాజశేఖర రెడ్డి కొడుకులేని వాళ్ళు పెట్టుబడి పెట్టారు. దాంట్లో పోనీ వాళ్ళకి ఎవరికైనా నష్టం చేశాడా? డబ్బులు లాక్కుని నువ్వు పోండ్రా అన్నాడా? ప్రతి ఒక్కడికి లాభం వచ్చింది, ప్రభుత్వం నుంచి బెనిఫిట్. ఇప్పుడు 99 పైసలకి ఇవ్వట్లేదా? ఇంకో చోట మీరు అపార్ట్మెంట్లు కట్టుకోండి అని ఇవ్వట్లేదా? మరి ఆ ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతున్నారు కదా వీళ్ళు. అలాగే కదా పారిశ్రామికవేత్తకు ప్రయోజనం ఇచ్చేది కామన్ కదా. అదేమంటే జగన్ దాంట్లో ఎందుకు పెట్టాలి? వాళ్ళు ఇంకా ఒక జగన్ దాంట్లోనే పెట్టారా? ఆయన పేరేంది, మా టీవీ చేసినటువంటి ఆయన నిమ్మగడ్డ ప్రసాద్, ఆయన ఎన్ని చేశాడు వ్యాపారాలు ఒక్క జగన్ దాంట్లోనేనా? మా టీవీ కూడా జగన్కి ఏం సంబంధం లేదుగా, మరి వ్యాపారమే కదా ఆయన చేసేది. అట్లాగే శ్రీనివాసన్ అనేటటువంటి ఆయన ఏదైతే చెన్నైకి సంబంధించిన ఆయన బోల్డ్ సిమెంట్ ఫ్యాక్టరీ, ఆయనకి అనేక కంపెనీలతో టైఅప్ ఉంది. ఆయన బేస్ చేసుకుని ఆయన జగన్కి భయపడిపోయాడు, జగన్కి పని చేసి పెట్టాడు కాబట్టి డబ్బులు ఏం అవసరం వాళ్ళకి, గవర్నమెంట్కి చూస్తారు వాళ్ళు డబ్బులు. అట్లాంటి వాళ్ళందరినీ దొంగలుగా చేశారు. ఇది వాళ్ళతో జగన్ మిమ్మల్ని బెదిరించి రాయించాడు, డబ్బులు పెట్టుబడి పెట్టించుకున్నాడని రాసి ఇమ్మన్నారు. వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళ మీదనే కేసులు పెట్టేశారు. విశేషం ఏంటంటే
బాధించారు అన్నవాళ్ళు జగనం, బాధించబడ్డారు అన్నటువంటి వాళ్ళు పెట్టుబడిదారులు, వీళ్ళిద్దరే దొంగలట. మరి అప్పుడు బాధితుడెవడు? బాధితులుగా చెప్పబడ్డ వ్యాపారులే పెట్టుబడి పెట్టామరా మాకే బాధ లేదంటే, మీరు ఆ మాట అన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా మేము నేరస్తులుగా చూపెడుతున్నామని చెప్పారు. ఎందుకంటే విచిత్రం ప్రపంచంలో ఎలా ఉంటుందా? ఆ కేసు ఏళ్ల తరబడి సాగడం, దాని మీద ప్రజలకు అర్థం కానియకుండా టీవీల్లో పేపర్లో డిబేట్లో తిట్టిపోయడం, ఇదే నడుస్తుంటుంది. సింపుల్ అనమాట ఇక్కడ జరిగింది. ఇక్కడ వచ్చేటప్పటికి సంస్థ ఒకటి డబ్బులు ఇచ్చింది ఇంకో దానికి, ప్రభుత్వం సొమ్ము ఇచ్చింది, కానీ ఇది క్రైమ్ కాదు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్, పొరపాటున అంచనా వేశారు. ఇది వింత. దీనికి ఒక కొత్త ముసుగు వేస్తున్నారేమో ఇప్పుడు. కానీ ఒకటిసారి మొదటి నుంచి కూడా ఆయన ఎవరు సిద్ధార్థ లోద్రా అనుకుంటా కేసు వాదించినప్పుడు, కేసు అప్పట్లోనే బెయిల్ కంటే కేసు క్లోజ్ చేయాలనే వాదనలో ఎక్కువ రోజులు నడిచాయి. అందుకే ఆయన కూడా దాదాపు 50 రోజులు పైగా జైల్లో ఉన్నారు. ఇప్పుడు కేసు క్లోజ్ చేయడం ద్వారా ఇదొక ముందస్తు వ్యూహమా? రేపొద్దున మళ్ళీ మీరు అన్నట్టు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఒకవేళ కేసు రీఓపెన్ చేయడం ఇదంతా అదొక పెద్ద తంతు. ఇప్పుడే అధికారంలో ఉన్నప్పుడే కేసు క్లోజ్ చేసేస్తే చాలా వరకు ఇంక మాఫీ అయిపోతాయి, సమాధి అయిపోతాయి. క్లోజ్ అయిపోయినాయి కదా, ఇది ఒకటే మిగిలి ఉన్నట్టుంది, ఇంకా ఇది క్లోజ్ చేసేస్తారు ఆటోమేటిక్గా. కాకపోతే దీనికి వీళ్ళు సుప్రీంకోర్టుకి దాకా వెళ్ళొచ్చు దాంట్లో, ఎందుకంటే కోర్టు అప్పుడు కొట్టేయడానికి ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు కేసు, విచారణ కంటిన్యూ. కాకపోతే ఈ కేసు నిలవదు, ఎందుకంటే విచారణ ఇవాళ చేయాలనుకోండి రూల్ ప్రకారం ఏంటి, రెండే పద్ధతి, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తే రాష్ట్ర ప్రభుత్వ సంస్థే లేదని చెప్పేసి, కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థ చేయించాలి, సిబిఐతోనూ ఈడీతోనూ. ఆల్రెడీ ఈడీ కేసు కట్టి దాని మీద సిబిఐ దర్యాప్తు చేయమని అడగాలి, కాదనుకునేటట్టయితే. అందుకు వీళ్ళు ఒప్పుకోరు, ఇక దాని చుట్టూ నడుస్తుంది ఆర్గ్యుమెంట్. అప్పుడు ఏం చేశారు, టెక్నికల్గా పాయింట్ పట్టుకుని సాగదీశారు. ఎట్లాగా అరెస్ట్ చేసే ముందు అనుమతి ఉండాలా, అనుమతి అక్కర్లేదా అన్నది. ఆ తీర్పు ఈ రోజు వరకు రాలా, ఆ కారణంగానే బెయిల్ వచ్చింది. ఆ కారణంగానే అట్లా ఉంది కాబట్టి ఈ లోపు ఆయన అనారోగ్యం పాలయ్యారు, కాబట్టి అనారోగ్యం కారణంగా బెయిల్ ఇస్తున్నామని ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది. ఇక్కడ ఇది స్పెషల్. ఇక్కడ అంటే అప్పట్లోనే సిట్ ఒక 40 మంది సాక్షులను విచారించింది, ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏసీబీ కోర్టు ఇచ్చే తీర్పు రేపొద్దున్న ఇలాంటి ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి ఒక బెంచ్ మార్క్ అయినా అవుతుంది. బెంచ్లు ఉండదు, మార్క్ ఉండదు. ఏసీబీ కోర్టు అంటే లోకల్ కోర్టు, అది దాంట్లో పెద్ద కౌంటబుల్ కాదు. హైకోర్టులో సుప్రీం కోర్టులో తీర్పులు వస్తే అప్పుడు బెంచ్ మార్క్ కేసు అంటారు. ఇప్పుడు రామోజీరావు గారి కేసుకు సంబంధించి ఉండవల్లి పెట్టిన దాని మీద అది బెంచ్ మార్క్ కేసు అయింది, దాని మీదనే కదా ఉండవల్లి మళ్ళీ. అట్లా అంటే ఇప్పుడు దేశంలో ఎవడన్నా సరే దొంగ కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళకి అది బెంచ్ మార్క్ కేసు, రామోజీరావు కేసు పెట్టేసేసిన తర్వాత మేము తీసేసాంలే అని చెప్తే కానీ కేసు క్లోజ్ చేసేయాలి. అది అట్లాగే ఇక పైన ఇది ఒక బెంచ్ మార్క్ కేసు అనమాట ఏదైనా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా అక్రమాస్తుల కేసులు ఉన్నాయి, ఇప్పటికే ఒక రకంగా ఆయన బెయిల్ మీద బయట ఉన్నట్టే. రేపొద్దున్న అది కూడా క్లోజర్ రిపోర్ట్ ఎందుకు సిబిఐ ఈడీలు కదా, ఇక్కడైతే ఇచ్చేసి ఉండేవారు, అది సిబిఐ ఈడీలు కాబట్టి ఆగింది అనమాట. లేదంటే అలా అవుతుందేమో. రైట్, చూద్దాం. మొత్తానికి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో ఇక క్లోజ్ చేయబోతున్నారా ఈ కేసు, లేదంటే రేపొద్దున సుప్రీంకోర్టు వరకు వెళ్తుందా వైసీపీ, ఏం జరుగుద్ది, లేదు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడు క్లోజ్ చేసిన రీఓపెన్ చేస్తారా, ఏం జరుగుద్దో చూద్దాం.